డాక్టర్ల పర్యవేక్షణలో ఓబులవారిపల్లె పిఎస్లో పోసానిని విచారిస్తున్నారు పోలీసులు. సాయంత్రం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. పోసానిపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇక పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి దీనిపైన? థ్యాంక్ యూ జ్యోతి. పోసాని కృష్ణమురళి ఎట్టికేలకు పోలీసులు అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఆయన తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళి ఉన్నారు. పోలీసులు అక్కడ ఓబులవారిపల్లిలో మరి సుండుపల్లిలో సంబేపల్లిలో నమోదైనటువంటి కేసులు ఆధారంగా అతను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ విచారణలో భాగంగా మొత్తంగా పోలీసుల పర్యవేక్షణలో డాక్టర్ కూడా ఉన్నారు. డాక్టర్ పర్యవేక్షణలో కూడా మొత్తము పోసాని కృష్ణమురళిని విచారిస్తున్నారు. ఇదే అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పైన కేసులు నమోదైనాయి. అయితే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ పైన మరి జనసేన పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కేసులు ఏమైతే నమోదయ్యో వాటిపైనే ఇప్పుడు ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారిస్తున్నారు. జ్యోతి, టైం వరకు విచారించే అవకాశం ఉంది. రాజు, పోసాని కృష్ణమురళిని 10 గంటలకు బిఫోర్ ముందేగానే ఓబులవారిపల్లె పిఎస్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. మరి ఈ రోజు సాయంకాలం లోపల మరి రైల్వే కోడూరులో మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆయన చెప్పేటటువంటి సమాచారాన్ని బట్టి లేకపోతే పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలను వారిని పోసాని కృష్ణమురళి నుంచి సరైన సమాధానం వస్తేనే ఈ రోజు కోర్టు ముందు హాజరుపడతారా లేకపోతే రేపు హాజరుపరిచేటువంటి అవకాశం ఉందనేది కూడా ఒక ఉత్కంఠగా అయితే చెప్పవచ్చు. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే సాయంకాలం 4 గంటల వరకు కృష్ణమురళిని విచారించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది. జ్యోతి, రాజు, అలాగే వైసీపీ హయాంలో కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ నారా లోకేష్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. సో మరి దీనిపైన కూడా ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే బెయిల్ రేపు విచారణ అయిపోయిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజు, ఈ పోసాని కృష్ణమురళిపై నమోదైనటువంటి కేసులు ఆయనపై ఫిర్యాదు చేసినటువంటి వారి యొక్క ఆధారంగా బేసిక్ చేసుకొని కూడా కృష్ణమురళి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కృష్ణమురళిని ఈ రోజు కోర్టులో ప్రస్తుతం అయితే ఆ కృష్ణమురళి పోలీసుల అదుపులో ఓబులవారి పిఎస్ లో ఉన్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు. మీడియా వాళ్ళు కూడా ఎవరో ఒకరు మంచిగా పోయినా పొల నెట్టుకొని పోయినాడు ఒక అతను బయట మళ్ళీ